కావ్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి నా భర్త నిజాయితీపరుడు, నేను నా భర్తను నమ్ముతున్నాను, నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, మీరు నమ్మకపోతే మీరు ఎలా చెప్తే అలాగనే చేస్తాం, నా భర్త ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న రాజు కూడా ఏంటి కావ్య ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే నా భర్త ఎప్పుడు ఎటువంటి తప్పు చేయలేదు, ఈ తప్పు కూడా చేయడని నేను నమ్ముతున్నాను, మీరెవ్వరూ నమ్మకపోయినా నమ్మినా నేను మాత్రం నా భర్త ఎప్పుడు ఇలాంటి తప్పు చేయడనే నమ్ముతున్నాను, అందుకే మీరు ఇప్పుడు నా భర్తని ఇంట్లో నుండి పంపించినా సరే నేను కూడా అతనితోనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆ రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ రూమ్లోకి వచ్చిన కావ్యను చూసి కావ్య ఒళ్ళో పడుకుందామని చెప్పి కావ్య ఒళ్ళో పడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి నా మీద నీకు ఇంత నమ్మకం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే మీరంటే నాకు ఎప్పుడూ నమ్మకమేనండి, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య భుజం మీద పడుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా ఇంత తప్పు చేయడం నా వల్ల కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.